హైదరాబాద్ లో హైడ్రా ఇప్పటిదాకా 200 బిల్డింగ్స్ ని కూల్చేసి 43 ఎకర్స్ ని క్లెయిమ్ చేసుకుంది. ఇండియన్ సిటీలో వర్షం వస్తే చాలు రోడ్స్ చెరువులు అవుతాయి. జనరల్ గా సిటీలో ఉన్న రివర్, లేక్ లాంటి వాటర్ బాడీ ఉన్న ఏరియాలలో వర్షం పడి ఆ వాటర్ బాడీ లెవెల్స్ ఫుల్ కెపాసిటీకి చేరినప్పుడు ఎంత ఏరియా వరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు FTL జోన్ అని అంటారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. దీనికి చుట్టూ మళ్ళీ బఫర్ జోన్ ఉంటుంది. సో ఈ FTL అండ్ బఫర్ జోన్ లో కట్టడాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అదే వాటర్ ఫ్లడ్స్ రూపంలో ఇంటి చుట్టుపక్కల ఏరియాలోకి వచ్చేస్తాయి. సో వేరే సిటీస్ లాగా హైదరాబాద్ లో ఫ్లడ్స్ రాకూడదని హైడ్రాని క్రియేట్ చేసి ఈ FTL బఫర్ జోన్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూల్చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. హైడ్రాకి ముఖ్యంగా 2 టార్గెట్స్ ఉన్నాయి. మొదటగా హైదరాబాద్ లో డిజాస్టర్ అవ్వకుండా చర్యలు తీసుకోవడం, అలాగే రెండవది పార్క్స్, లేక్స్, ఓపెన్ స్పేస్ ని కబ్జా అవ్వకుండా చూడడం అండ్ వాటిని మెయింటైన్ చేయడం. సో ఇప్పటి వరకు కూల్చేసిన 200 ప్రాపర్టీస్ లో నాగార్జునకారి ఎన్కన్వెన్షన్ తో పాటు ఈ బిగ్ షాట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది మంచి విషయమే, కానీ కేవలం కొంతమంది బిల్డింగ్స్ మాత్రమే కూల్చేస్తున్నారు. సొంత పార్టీవి టచ్ చేయట్లేదు అని కేటీఆర్ అంటున్నారు.